కూడిన ఒక పుస్తకాన్ని మన ముందు ఉంచారు రాష్ట్ర పార్టీ. యాక్చువల్ దాని ఖరీదు వచ్చి 200 రూపాయలుగా. మాతాకి భారత్ మాతాకి రండోయి రండి మన సంఘానికి దండలేతము దండిగా జనానికి. రండోయి రండి మన సంఘానికి దండలేతము దండిగా జనానికి. మూడు లోకాల ముచ్చటైన తల్లి వేడుకోనోళ్ళనో చేతి తల్లి. కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రండోయి రండి మన సంఘానికి దండలేతము దండిగా జనానికి. దేశ దేశాల దీపాలారిపోయిన దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా. జగతిలో తన ఖ్యాతి చాటుకున్నదిరా. రండోయి రండి మన సంఘానికి దండలేతము దండిగా జనానికి. భారత్ మాతాకి भारत माता की जय श्री राम। श्री माता हजाबाई होलकर जी की जय श्री राम। प्रिय हिंदू बंधुलारा, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, బాధ్యత కలిగినటువంటి హిందూ బంధువులారా, మనం నవ నిర్మాణంలో, దేశ పునర్నిర్మాణంలో అది జరిగే కాలంలో ఉన్నాం. ఇది మన భాగ్యం. 1000 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లతో పడుతూ లేస్తూ పోరాటం చేస్తూ మనం రక్షించుకుంటూ మన ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ ఎప్పటిదాకా వచ్చాం. ఇందాక రామ్ గారు చెప్పినట్లుగా 2014 ముందు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. హిందూ గలం విప్పుతున్నాడు, హిందూ ప్రశ్నిస్తున్నాడు, హిందూ పోరాడుతున్నాడు. ఆటంకాలు వచ్చినా, ఆపదలు వచ్చినా. అయితే 300 సంవత్సరాల క్రితమే ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఉన్నటువంటి కాలం అయినప్పటికీ కూడా తన మామగారైనటువంటి వారి యొక్క ప్రోత్సాహం, అలాగే అప్పటి ఉండేటువంటి పేష్వాల యొక్క ప్రోత్సాహంతో, తన యొక్క దైవ దేశభక్తితో 30 ఏళ్ల పాటు దాదాపు ఇండో రాజ్యాన్ని సుపరిపాలన, ఎలా పరిపాలించాలి, ఎలా ప్రజల్ని కాపాడాలి, రాజ్యాన్ని ఎలా కాపాడాలి, కేవలం శారీరక బలం మాత్రమే కాదు, బుద్ధిబలం చాలా ముఖ్యమని సమయానికి తగ్గట్లుగా మాత, రాజమాత, పుణ్యశ్లోకి అహల్యాబాయి హోల్కర్ జీ తన బాల్యంలో 8 ఏళ్ల వయస్సులో ఆవిడ వివాహం ఆడి చిన్న వయసులోనే భర్త మరణించి కొద్ది కాలం తర్వాత మామగారు సపోర్ట్తో రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు మామగారు కాలం చేసి, కుమారుడు కాలం చేసి, అల్లుడు కాలం చేసి, కుమార్తె కాలం, ఇంతమందిని కోల్పోతూ ఉన్నప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోకుండా తన ధర్మాన్ని, తనకి భగవంతుడు అప్పచెప్పినటువంటి బాధ్యతని విడిచిపెట్టకుండా ఎలా చేస్తే
దేశం ధర్మం నిలబడుతుంది అంటే బుద్ధి ఎలా ప్రచోదనం చేస్తూ ముందుకెళ్ళాలి. ఓ సందర్భంలో ఆమె మీదకి స్త్రీయే కదా అనేటువంటి చులకన భావంతో సామంతరాజుల్లో ఒకరు ఆవిడ మీదకి యుద్ధానికి నినాదం చేస్తే ఆమె ఒక లేఖ రాశారు. నా మీదకి యుద్ధానికి వస్తారు, గెలుస్తారు, అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఒకవేళ విధి వక్రీకరించి మీరే ఓడిపోతే అది మీకు తీరని అవమానం. ఒక సోదరిగా మనం ఇప్పుడు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా ఒకరినొకరు ఓడించుకోవడం కాదని చాలా తెలివిగా ఒక లేఖతో యుద్ధాన్ని ఆపి తన యొక్క బుద్ధిని చాటుకుని రాజ్యాన్ని కాపాడింది. మన తల్లులు, మన ఆడపిల్లలు ఇటువంటి పవిత్ర భక్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10-11 ఏళ్లలో ఇటువంటి తల్లుల్ని మనం గౌరవించుకుంటూ ఉన్నాం. ఆవిడ పేరిట స్త్రీ శక్తి అనేటువంటి పురస్కారం, అలాగే ఇండోర్ విమానాశ్రయానికి రాణి అహల్యాబాయి హోల్కర్ పేరు నామకరణం చేయడం, ఇటువంటి చేస్తూ ఇప్పుడు ఈ 11 రోజులు ఆవిడ గురించి దేశవ్యాప్తంగా ఇటువంటి చర్చలు, సభలు, సమావేశాలు పెట్టడం ద్వారా ఎవరెవరిని మనం స్మరించుకోవాలో స్మరించుకుంటూ ఉన్నాం. వాస్తవానికి లక్షలాది మంది పేర్లు మనకు తెలియకుండానే మన ప్రయాణం ఇక్కడి దాకా సాగింది. పునాదిలో ఎంతమంది వెళ్ళిపోయారో మనకి తెలియదు. కేవలం బ్రిటిష్ పరిపాలనలోనే మన జాతీయవాదులు, స్వాతంత్ర వీరులు రికార్డెడ్గా 6 లక్షల మంది పైన వృత్తి పట్టారని వారి చేతుల్లో రికార్డ్స్. ఇంకా రికార్డులోకి ఎక్కకుండా ఎంతమందిని వారు ఉరి తీశారో, చంపారో తెలియదు. ఓ జలియన్వాలా బాగ్ కావచ్చు, ఓ అల్లూరిని చంపడం కావచ్చు, ఓ భగత్ సింగ్ ఉరి కావచ్చు. అయితే ఇటువంటి పరిస్థితులు మనకి 1000 ఏళ్ళుగా ఉన్నప్పటికీ అప్పటికి బ్రిటిష్ పరిపాలన మన దేశంలో ప్రవేశించి రాణి అహల్యాబాయి పేష్వాలకు ఒక లేఖ రాస్తూ బ్రిటిష్ పరిపాలన, బ్రిటిష్ వాళ్ళతో స్నేహం అంటే అది ఎలుగుబంటి కౌగిలి అంటారు. అంటే ఎలుగుబంటి కౌగిలించుకుంటే మెత్తగా ఉంటుందా? కాదు, అది చాలా ప్రమాదం. అలాగే ఇక్కడ ఎంతమంది కాశీ వెళ్ళారు? భాగ్యవంతులు. హర హర మహాదేవ, హర హర మహాదేవ. సో కాశీలో మన మాన్య ప్రధానమంత్రి గారు అక్కడ కాశీ విశ్వనాథ్ కారిడార్ పేరిట దేవాలయాన్ని, ఆ కళంకం అక్కడే ఉన్నప్పటికీ ఒక్కొక్క ఆటంకాన్ని తొలగిస్తూ గంగానది కనపడేలా చేస్తూ అక్కడ పూజ్య ఆదిశంకరుల వారి మూర్తిని, అలాగే శ్రీ రాణి అహల్యాబాయి హోల్కర్ యొక్క మూర్తిని అక్కడ నిర్మించి ప్రతిష్ఠించి మనందరికీ ఆవిడ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చారు. కేవలం కాశీ యొక్క ఆలయ పునర్నిర్మాణమే కాకుండా సోమనాథు, అలాగే శ్రీశైలం, ఇంకా చాలా దేశంలో చాలా శివాలయాల్ని పునర్నిర్మాణం చేయడం, దాంతోపాటు కాశీలో ముఖ్యమైన ఘాట్స్ వాటిని పునర్నిర్మాణం చేయడం కూడా ఆమె చేశారు. దేవాలయాన్ని ఎందుకు రక్షించుకోవాలి అంటే అవన్నీ మన మాన కేంద్రాలు కాబట్టి. ఇప్పుడు ఏదైనా హిందూ సమాజం ఒడిదుడుకులకు లోనవుతుందంటే కారణం దేవాలయ కేంద్రంగా మనం నిర్మించుకునే ప్రయత్నం చేయకపోవడం. మీరు కావాలనుకుంటే ఎవరైనా కాలేజీ ఆడపిల్లలను పిలవండి, ఎలా నమస్కారం పెడుతుందో అడగండి. మీరు కావాలంటే అడగండి. ఒక కాలేజీ పిల్ల అలా వాళ్ళ నాన్నతో పాటు బండి మీద వెళ్ళిపోతూ దేవుడికి ఎలా దండం పెట్టాలి? మామూలుగా అయితే ఇలా, కానీ ఏం చేస్తారు ఇప్పుడు అంటే
నాకు తెలియదు, పిల్లలు చెప్పారు. మ్యాక్సిమం అంతే కదా. ఇలాగా ఆడపిల్లలు హాయ్ బ్రో అంటూ మగ పిల్లలు. మనం ఇతరులను చూసేలా కొన్ని విషయాల్లో మనం దిద్దుకోవాలి కదా. మనకేమో జై శ్రీరామ్ అనడానికి మెలిక తిరుగుతాం, హరి ఓం అనడానికి మెలిక తిరుగుతాం, భగవన్నామం చెప్పడానికి భగవంతుడు నడయాడిన నేలలో మనకి అంత సిగ్గుగానో సంకుచితంగానో ఉంటే ఈ దేశాన్ని మనం ఎలా పునరుద్ధరించుకుంటాం చెప్పండి. ఎన్నో ఆటంకాలు అవమానాలు కలిగినటువంటి దశలో కూడా మన పూర్వీకులు ధర్మాన్ని విడిచిపెట్టలేదే. మరి మనకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, అయినా మనకి వినడానికి నొప్పి, కూర్చోవడానికి నొప్పి, మాట్లాడడానికి నొప్పి, ఇంకోటి రావడానికి నాకు ఇంకోలా వెళ్ళకుండా అది కూడా వాడి మీరు ఎలా అన్నప్పుడు. ఎందుకంటే ఇది కూడా చెప్పాలి, వినడానికి కనడానికి. ఎందుకంటే మన జనాభా తగ్గడం, ఇతరుల జనాభా పెరగడానికి కారణం ఏమిటి? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి, ఎంతమంది పిల్లలంటే హందో అనుకోదో లేదా అది విన్నారు కదా. మేమిద్దరం మాకిద్దరి నుంచి 1.5 అన్నకు వచ్చారు. అలా వస్తే ఏమవుతుంది? ఎక్కడ మా హిందువులు తగ్గారో అక్కడ ధర్మం ఉండదు, దేవాలయం ఉండదు. ఒక ఆయన పేరు భగవాన్ దాస్. ఎప్పటికా బిల్డింగ్ ఉంది. ఎక్కడుంది? లాహోర్లో ఉంది. ఆర్చ్ ఉంటుంది, 2 బిల్డింగ్లు కట్టాడు. 2 బిల్డింగ్లకి మధ్యలో భగవాన్ దాస్ బిల్డింగ్ అని ఆర్చ్ పగిలిపోయింది. ఇప్పటికీ ఉంది అది బిల్డింగ్. అది చదువుతుంటే మనసు చాలా చాలా రోధిస్తుంది. ఎందుకంటే 1936లో అది కట్టినప్పుడు అతని అసిస్టెంట్ అక్కడ ఉండే లోకల్ ముస్లిం పిలిచాడు. ఏమయ్యా, నీకు 12 మంది పిల్లలు కదా, నాకు 2 పిల్లలకి 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నాను, మరి మీ పిల్లల విషయం ఏంటన్నాడు. అతను చాలా తాపిగా కూల్గా చెప్పాడు, మాకేం బెంగ లేదండి, లాహోర్లో మీరు బిల్డింగ్స్ కట్టారు, షియార్కోట్లో, కరాచీలో అక్కడ ఉండే సేట్లు బిల్డింగ్స్ కట్టారు, ఇవన్నీ చాలా తొందరగా మా పరం అయిపోతాయి. అది వాడి కాన్ఫిడెంట్ లెవెల్. అయిందిగా 36కి 47కి ఎంత తేడా? 11 ఏళ్ళు. 11 ఏళ్ళలో ఆ బిల్డింగ్లో భగవాన్ దాస్ లేడు. ఎప్పుడో 75 ఏళ్ల క్రితం మాటలు కదా. గట్టిగా సంవత్సరం కాలే బంగ్లాదేశ్ ఇంటీరియర్ డెకరేషన్ నీట్గా చేయించుకున్నాడు హిందువు. ఇప్పుడు ఆ ఇంట్లో లేడు. ఎందుకు లేడు? గుర్తుపెట్టుకోండి, హిందువులు తగ్గిన చోటల్లా మారణకాండే ఉంటుంది. ఎందుకంటే పాషండ మతాలు ప్రపంచ నాశనం కోసమే పుట్టి వాటి ప్రయత్నం ఆక్రమించడం, అదే పని చేస్తూనే ఉంటారు. మీతో ఏమన్నా మాట్లాడి వాళ్ళు చేసే పని అదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళ మస్తకం. ఒక రాణి అహల్యాబాయి హోల్కర్ సరిపోతుందా? ఒక మోడీ గారు సరిపోతారా? మరి మనలోంచి పుట్టక్కర్లేదా నాయకులు? మనలోంచి ప్రశ్నించే వాళ్ళు పుట్టక్కర్లేదా? ప్రస్తుతం అప్రస్తుతం లేకుండా చాలా విషయాలు మనం మాట్లాడకపోతే, ఇలా మాట్లాడుకోవడానికి కూర్చోవడానికి అవకాశం లేని పరిస్థితికి వెళ్ళిపోతాం. మనం ఏ ఉత్సవాలు జరుపుకోలేని స్థితికి వెళ్తాం. అన్నీ బాగున్నాయి మనదే అనుకునే పరిస్థితుల్లో కూడా మన మీద నిఘాలు ఉన్నాయి. మేము కార్యక్రమాలకు వెళ్తుంటే, నిన్న ఒక చోట పల్లెటూరుకి వెళ్ళాం, మొన్న పల్లెటూరుకి వెళ్ళాం. సో రకరకాల పరిస్థితులు గతంలో ఇంకా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి మనం మాతృమూర్తి, పవిత్రమూర్తి శ్రీ రాణి అహల్యాబాయి 300 సంవత్సరపు జయంతి సందర్భంగా ఆమె నుంచి ప్రేరణ పొంది వేదంలో చెప్పిన ఒక మాటని గుర్తుపెట్టుకుని మనలో ఉన్నటువంటి ఏదైనా అవిచారికలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. ఆ వేదంలో మాట ఏమిటంటే సంగచ్చత్వం, సంవదత్వం. అంటే
కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం. కాబట్టి దేశహితం మమకరణీయం అని చెప్తూ ఉంటాం మనం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈశ్వరుడు ముఖ్యమా, ఈగో ముఖ్యమా? ఏం కాదు, అబద్ధం. ఈగోయే ముఖ్యం. దేశం ఏమైపోయినా, అవునా కదా? ఇంద్రియాలు ముఖ్యమా, ఇండియా ముఖ్యమా? ఇంద్రియాలే ముఖ్యం. లేకపోతే ఇలాంటి స్థితి ఎందుకు వస్తుంది? జలియన్వాలాబాగ్లో దయ్యాలు అనేవాడు అని అనగానే కాల్చింది ఎవరిని? హిందువుల్ని. కాల్చింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఏం కాదు, ఆటరించినోడు బ్రిటిష్ వాడు, అమలు చేసినాడు ఎవడు? వాడి దగ్గర పనిచేసే బానిస కుక్క. అలాంటి బానిసలు, ఆ బానిస భావం కలిగిన వాళ్ళు ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. కానీ ఎన్ని పేర్లన్నా పెట్టి వాళ్ళకి సెక్యులరిస్ట్ అంటావా, లెఫ్టిస్ట్ అంటావా, ఇంకో ఇస్ట్ అంటావా, చాలా ప్రమాదం అది. కాబట్టి మనం బాగానే ఉన్నాం అని అనుకోకండి. ఎంత బద్ధకంగా ఉన్నామంటే ప్రమాదం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ నుంచి కాశ్మీర్కి, కాశ్మీర్ నుంచి బెంగాల్కి, బెంగాల్ నుంచి హైదరాబాద్ పాత బస్తీకి, అక్కడి నుంచి విజయవాడ రైల్వే స్టేషన్లో నిన్న కాకుండా బాంబు దొరికింది. దొరికిందా? అంటే ఎదిగా మనం అప్డేట్లా కాదు కదా. వాళ్ళు పెరుగుతున్నారని అర్థం. ఒక శుభ సూచిక ఏమిటంటే ఈ విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఉండేది, మొన్న పేరు మార్చారు. ఏం పేరు వెళ్ళలేదా? ఉన్నట్టు తెలుసా? పాకిస్తాన్ కాలనీ ఇక్కడ ఉంది, మొన్న పేరు మార్చారు. ఐ థింక్ వీర సావర్కర్ కాలనీ ఏదో పేరు మార్చారు. సో కాబట్టి పాకిస్తాన్ అనే కాలనీ పేరు మార్చడం ఓకే, కానీ పాకిస్తాన్ని భావజాలం కలిగి మొన్న అహ్మదాబాద్లో ఎక్కడో రోడ్డు మీద పాకిస్తాన్ జెండా ప్రింట్ చేస్తే ఇక్కడ తింటూ, ఇక్కడ ఉంటూ, ఇక్కడ కంటూ, ఇక్కడ పథకాలను స్వీకరిస్తూ దాన్ని తప్పకుండా పక్క నుంచి జాగ్రత్తగా వెళ్తున్నాయి పాకిస్తాన్ కుక్కలు. కాబట్టి ఈ భావజాలం కలిగిన వాళ్ళు ఈ పాకిస్తాన్ జెండాలని రోడ్డు మీద తొక్కి వెళ్ళిపోతే జెండాని జాగ్రత్తగా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు నంద్యాలలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. అడ్వాన్స్, వెరీ గుడ్. కాబట్టి ఇలాంటి విదేశీ భక్తుల్ని, విదేశీ శక్తుల్ని ఈ దేశంలో ఉంచడం చాలా ప్రమాదం. కాబట్టి మనం మన పిల్లలకి దేశం గురించి, ధర్మం గురించి, రాబోయే ప్రమాదం గురించి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, దీని మీద మనం చర్చ చేయాలి, చాలా తీవ్రంగా ప్రయత్నం చేయాలి. మనని నాశనం చేసేవాడు చాలా గట్టిగా పనిచేస్తున్నాడు, కానీ రక్షించుకునేవాడికి అసలు గట్టిదనం లేదు. ఎంత బాగా అంటే నిన్న ఒక 6వ తరగతి చదివే పిల్లోడేమో వాడు చెప్తున్నాడు, ఒక పల్లెటూరులో వేమానం దగ్గర వాళ్ళు కేక్ ఇస్తే మనం తింటారండి, మనం అరటిపండు ఇస్తే వాళ్ళు తినరండి. ఏంటి ఆయన నీకు ఎవరు చెప్పారన్నా? నేనే పరిశీలించానండి, చూశానండి అని. చిన్నపిల్లవాడే. మనం అసలు పరిశీలించట్లేదు, గమనించట్లేదు రాబోయే ప్రమాదం. ఎందుకంటే ఒకరో ఇద్దరు ముగ్గురో మన రక్షిస్తారు అనుకోకండి. బలం బలం బలం. స్వామి వివేకానంద ఏం చెప్పారు? బలమే జీవనం, బలహీనతే మరణం. కాబట్టి మనం బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. మన భావజాలం అందరూ బాగుండాలి అనేటువంటి భావజాలం. సర్వే జన సర్వే జన సర్వే జన, ఈ భావజాలం మనకుంది. అలాగే మధ్యాహ్న భోజనం చేసినప్పుడు మంత్రం చెప్పి నేను భోజనం చేస్తాను చేయకండి. ఓ అంతా భోజనం మాత్రమే చేస్తారన్నమాట. ఎక్కువ చేతులు మంత్రం చెప్పాలి, ఏదో ఒక మంత్రం చెప్పాలి. జంతువులు మంత్రం చెప్పవు, ఎందుకంటే వాటికి చిప్పు పెట్టే బాగుంటుంది. కుక్కకు ఒకటే చిప్పు, పిల్లికి ఒకటే చిప్పు, మేకకి ఒకటే చిప్పు, ఒకటే వస్తుంది. కానీ మనం మనుషులు మంత్రం చెప్పగలం. అందరూ ఒకసారి నమస్కారం అందరూ పెట్టి చెప్పండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య
సిద్ధ్యర్థం భిక్షా దేహి చ పార్వతీ. ఇది కాశీలో అన్నపూర్ణ నిలయంలో భోజన మండపం ఉంది. వాళ్ళు అల్లుడికి పెట్టేటట్టు పెడతారు ఇప్పుడు భోజనం. ఈ రోజు కూడా అంత బాగా కొసరి కొసరి, నాట్ కసిరి కసిరి, కొసరి కొసరి పెడతారు. ఏమి డొనేషన్ అడగరు. చాలా వినయంతో మళ్ళీ అవి చూడదాలు అంటే వేస్తాడు అంత ప్రేమగా. సో అన్నపూర్ణాదేవిని మనం స్మరించాలి. ఆ అన్నపూర్ణాదేవి గుడి ఉండేటువంటి ఆ వాకిల్ని, ఆ దేవాలయాన్ని రక్షించి ఈ రోజుకి మన జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైనటువంటి కాశీ విశ్వనాథుని మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి అహల్యాబాయి హోల్కర్ గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అటువంటి మాతృమూర్తుల్ని, పవిత్రమూర్తుల్ని మనకి గుర్తు చేసుకోవాలని, మనందరికీ గుర్తు చేసే విధంగా, గుర్తుకొచ్చే విధంగా తన పరిపాలన కొనసాగిస్తూ మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాననీయ ప్రధానమంత్రి గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మనం మన పిల్లలకి వచ్చే తరాన్ని ఎలా నిర్మించుకోవాలో చెప్పకపోతే వచ్చే నష్టం ఏంటో సూట్ కేసుల్లో వచ్చేటువంటి మన ఆడపిల్లల శవాలు చెబుతాయి. ఫ్రిడ్జ్లో ముక్కలైపోయిన లవ్ జిహాద్ బాధితుల యొక్క శరీర ముక్కలు చెబుతాయి. ఎన్ని జరిగినా మనలో మార్పు రాకుండా అక్కడే తింటాం, అక్కడే కొంటాం అనే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు ఉమ్మకుండా ఉండరు, వాళ్ళ జనాభా పెరిగిన తర్వాత ఉమ్మకుండానే ఉండరు. కాబట్టి ఉమ్మడం వారి నైజం, జనాభా పెరిగిన తర్వాత కుమ్మడం వారి నైజం. కాబట్టి కొనే విషయంలో, తినే విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇందాక మన సోదరి హైందవి చెప్పారు, అలాగే రామ్ గారు చెప్పారు, నిర్మలా కృష్ణజీ కూడా చెప్పారు. మహేశ్వరి అంటే మహాష్మతిగా పిలువబడేటువంటి ఆ నగరం, ఇండోర్ నగరం నిర్మాణం చేసి ఆ చీరల యొక్క పరిశ్రమని ఆవిడ స్థాపించి ప్రోత్సహించి ఈ రోజు కూడా మహేశ్వరం చీరలుగా ఆ పరిశ్రమ దేశ విదేశాల్లో పేరు పొందినటువంటి స్థితి ఇప్పటికీ ఉంది. అలా పరిశ్రమలను స్థాపించడం, ప్రోత్సహించడం, స్త్రీలకి హక్కులు ఇవ్వడం, ఈ సంచార జాతులకి అవకాశాలు, హక్కులు ఇవ్వడం, ఇలా ఎన్నో సుపరిపాలన ఎన్నో విధాలుగా చేసినటువంటి రాణి అహల్యాబాయి హోల్కర్ని మనం గుర్తు చేసుకుంటూ, పరిపాలకులు వాళ్ళు ఎవరు చేస్తారు నేను చూస్తాను అనుకోకుండా మనం 6 బలాలు కలిగి ఉండాలి. అందరూ ఒక్కసారి పిడికిలు బిగించి చెప్పండి. శారీరక, గట్టి వాయిస్ కావాలి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ బలముల కొరకై సదా ప్రయత్నిస్తూనే నా జీవితాన్ని ఒక హిందువుగా కొనసాగిస్తాను. భారత్ మాతాకి. కాబట్టి మన బలం కోల్పోతే మనని ఇంకా అసదులో చెప్పాలంటే ఒక్కరు కూడా దేకం. కాబట్టి ప్రపంచం మన వైపు చూస్తుంది. బ్రహ్మోస్ ఎంత అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ప్రధానమంత్రి గారి, మన నరేంద్ర మోడీ గారి. ఎవరి నుంచి వచ్చింది? మన బికారిస్తాన్ నుంచి వాట్సాప్ వచ్చింది. పేరు కొత్తది పెట్టారు. పాకిస్తాన్ అనేది పాత అయిపోయింది. పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ కాదు, బికారిస్తాన్. అక్కడి నుంచి వాట్సాప్ వచ్చింది. ఎందుకంటే 17-18 దేశాలు బ్రహ్మోస్ ఎంత అంటున్నాయి. అంటే రిప్లై ఇచ్చారు, బ్రో నీకు ఫ్రీ, జస్ట్ లొకేషన్ పంపించాలి. సో బ్రహ్మోస్ బ్రహ్మాండంగా పనిచేస్తుందా లేదా టెస్ట్ చేశారు. టెస్ట్ సక్సెస్ అయింది. ఇప్పుడు చాలా దేశాల్లో బ్రహ్మోస్ కావాలని కోరుకుంటున్నారు. కానీ బ్రహ్మోస్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని బ్రహ్మాండం బద్దలు ఎలా చాటి చెప్పారు మన వీర నాయకులు, మన ప్రధానమంత్రి గారు, అజిత్ దోవల్, రక్షణ మంత్రి గారు. ఇలా ఒకరు కాదు. కాబట్టి మనం బలంగా ఉంటేనే ప్రపంచం మన మాట వింటుంది.
ఎవరైనా ఇక్కడ మన చారిత్రక పౌరాణిక గ్రంథాల్లో ఒక్కడైనా నేను చదివాను అన్న పుణ్యాత్ముడు ఉంటే చేయండి. ఒకటైనా రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత వీటిలో ఒకటైనా అన్ని చదివితే మంచిది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మహాభారతంలో భీష్మాచార్య వారు చెప్తారు, ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. నీకు శాంతి కావాలంటే యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు జపాన్ వారితో రక్షణ విషయంలో, రష్యా వారితో రక్షణ విషయంలో, ఆయుధాల విషయంలో మనం ఎన్నో ఒప్పందాలు చేసుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం. మనం ఎక్కడెక్కడో ఆయుధాలు కొనుక్కునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆయుధాలు అమ్మే స్థాయికి మనం వచ్చాం. దేశాన్ని తీసుకొచ్చారు. సుదర్శన చక్ర 400 కాదు, సుదర్శన 500 కూడా మన దేశంలో తయారవుతుంది. గంటలో ఇక్కడ ఆన్ చేస్తే గంటలో అమెరికాలో లాస్ ఏంజల్స్ ని ఎదుర్కొనే సత్తా, జస్ట్ కొన్ని సెకండ్స్ లో లాహోర్ టచ్ చేసే సత్తా మన యొక్క క్షిపణులకు ఉన్నాయి. కాబట్టి మన దేశం ముందుకెళ్తుంది. మన దేశం ధర్మంగా ఎక్కడైతే మన అనేటువంటి స్థలం కావచ్చు, వస్తువు కావచ్చు, దాన్ని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకుంటాం. ఒక కాశీ పునర్నిర్మాణం కావచ్చు, అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం కావచ్చు, త్వరలో మధుర జన్మభూమి కావచ్చు, ఔర్ బాకీ హై మధుర. కాబట్టి మన వేల దేవాలయాలు వాళ్ళు ఆక్రమించి ఇప్పటికీ దానిలో విగ్రహాలు నాశనం చేసి వారి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన పూర్వీకుల త్యాగాలు వ్యర్థం కాకూడదంటే, రాణి అహల్యాబాయి హోల్కర్ లాంటి మాతృమూర్తుల యొక్క కష్టం వ్యర్థం కాకూడదంటే మనం కూడా ఆ స్ఫూర్తితో మన పిల్లల్ని పెంచాలి. మన పిల్లలకి హీరోలు అంటే ఎవరు? ఓన్లీ సినిమా వాళ్ళు. ఎందుకంటే దురదృష్టం ఉందా, సినిమా టికెట్ల కోసం క్యూ లైన్ లో నిలబడి కొట్టేసుకుని కింద పడి తొక్కేసుకుని చచ్చిపోయే అంత వద్దు. హీరో అంటే జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. కాబట్టి మన హీరోలు వాళ్ళు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా రాణి అహల్యాబాయి హోల్కర్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తను స్త్రీ అయినా పరిపాలనలో ఉన్న ఆమె చాలా సాదాగా జీవించింది. ప్రతిరోజు నర్మదా నదికి వెళ్ళి అక్కడ మట్టితో శివలింగం చేసి శివుని ఆజ్ఞగా భావించి పరిపాలన చేసి తీర్పు ఇచ్చేవారు. కాబట్టి శివారాధన చేసినటువంటి ఆ తల్లిని మనం 300 సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ గుర్తించుకుని ఆవిడ గౌరవించుకుంటూ ఆవిడ స్మరిస్తున్నాం. కాబట్టి శివారాధన చేసేవారు ఎప్పటికీ కీర్తించబడతారు, శివారాధన చేసేవాళ్ళు శవంతో పాటు గుళ్ళు గడిచిపోతారు. కాబట్టి శివారాధన చేద్దాం, శివారాధన వదిలేద్దాం, మన వాళ్ళందరికీ వివరిద్దాం. ఎందుకంటే అటువంటి తల్లులు పుట్టిన నేల ఇది. అందుకనే మనం గీతలో మాట చెప్పుకుంటాం, మీరంతా చెప్తారని. మధ్యాహ్నం భోజనం అరిగిపోతే ఇప్పుడు ఒక టీయో కాఫీ మీకు ఇస్తారని అనుకుంటున్నాను. కొంచెం మధ్యాహ్నం తిన్నది గుర్తుపెట్టుకుని పాడండి. పుష్యమిత్రుడు తాత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు, పుష్యమిత్రుడు తాత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన, వాళ్ళు పాఠం మానేస్తారు. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, దిక్కుల
దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ్యనవోయ్ రాముని కన్నా భారతి నీది సీతను గన్న పవిత్ర భూమి ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శములు నీకురా ఆ చంద్రాకం ఆదర్శం బని రామాయణమని చాటాలోయ్ రఘురాముని చరితం నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి వేల వేలుగా ధర్మ సూక్ష్మములు వేల వేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి ప్రపంచమునకే నీతి నేర్పగల ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్ ఆ మహాభారతం నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో భారతదేశం మనదేనో ఆదిశంకరుని శంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం ఆదిశంకరుని శంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి జన్మనిచ్చిన పుణ్యభూమి ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనోయ్ దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ్యనవోయ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ मातृमूर्ति पवित्र मूर्ति श्री रानी अहल्याबाई होलकर जी की जय श्री राम जय श्री राम చాలా ధన్యవాదాలు. చేద్దాం ఈ కార్యక్రమం, అందరూ ముందుకు రావాలి. అలాగే సాంగ్ పూర్తయ్యేదాకా అలా పట్టుకొని మనం హారతిద్దాము, దీపాలు పట్టుకొని చేస్తూ.
జ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాగి రామయ సర్వమంగళ శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా జగమున చిరునగమున పరిపాలించే జనని పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాల చల్లని తల్లికి చంద్రహారతి రవ్వతలకుల గలయుల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా అలాగే అందరూ మీ చేతిలో ఉన్న దీపాలు స్టేజ్ మీద బాగా పెట్టేసేయండి. అది ఒక వీడియో కవరేజ్ అవుతుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ బోలో భారత్ మాతా की బోలో భారత్ మాతా की భారత్ మాతా की భారత్ మాతా की జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతా తెద్దాం రండి ఎక్కడ దిగుతారు ఇక్కడ దిగాలి మండపం మీద అలాగంటే గ్రూప్ అంటే మనం డబుల్ స్ట్రెంత్ ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టుకుంటే ఏంటి అయిపోయింది దయచేసి స్టేజ్ చెప్పే మాధవి గారికి మేడం ముందు ఇది చూపెడుతుందండి ఇక్కడ ఇది చూపెడుతుంది కమిటీ సభ్యులు కాని వారు దయచేసి స్టేజ్ ఖాళీ చేయగలరని ప్రార్థిస్తున్నామండి. దాని అనుమతితో ఒక ఫోటో తీసుకునే అవకాశం దొరుకుతుంది. చూసుకోవాలి